హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయలతో క్యాండీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను కిలో ఆమ్లా తీసుకున్నాను. 1-2 సార్లు చక్కగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ ఆమ్లాతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట. నాకు తెలిసినంత వరకు ఆమ్లా అనేది జుట్టు రాలడాన్ని బాగా తగ్గించి పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. కొందరు ఉసిరికాయతో పచ్చడి చేసుకుంటారు, కొంతమంది ఉసిరికాయతో మురబ్బాగా చేసుకుంటారు, కొంతమంది ఉసిరికాయ జ్యూస్ తాగుతారు. మీరు ఎలా తీసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవి బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం తీసుకోవు, జస్ట్ 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది మనకి. ఈ మధ్యకాలంలో ఆమ్లా పౌడర్ని చాలామంది కండిషనర్గా కూడా వాడుతున్నారు. ఇవి చక్కగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం డ్రైన్ చేసేద్దాం వాటర్ని. ఇవి డ్రైన్ చేసేసాక వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని పడేయద్దు. మనం తలస్నానం చేసేటప్పుడు ఈ వాటర్ని కొంచెం తీసుకొని ఇందులో షాంపూ వేసి మనం తలస్నానం చేసుకోవచ్చు. మనం ఇంట్లో షాంపూ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈ వాటర్లో మనం సోక్ చేసి ఉంచుకోవచ్చు. కుంకుడుకాయ కానీ శీకాకాయ కానీ ఇందులో మనం సోక్ చేసుకోవచ్చు. కిలో ఆమ్లాకి 750 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోవాలి. కానీ మా టేస్ట్కు తగ్గట్టుగా నేను ఇక్కడ 500 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఉడకబెట్టిన ఆమ్లాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డబ్బాలో వేసుకోవాలి. 3 to 4 డేస్ తర్వాత ఇలా వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ని మనం డ్రైన్ చేసేసేయాలి. ఈ వాటర్ని కూడా మనం పడేయకూడదు, ఎందుకంటే ఇది షుగర్ సిరప్ కదా. ఈ మిగిలిన షుగర్ వాటర్ని బాగా వేడి చేస్తే కొంచెం పాకంలాగా వస్తుంది. ఇది టేస్ట్కి సేమ్ హనీలానే ఉంది. సిరప్ని మనం చపాతీతో తినచ్చు, లేదంటే వాటర్లో మిక్స్ చేసి కూడా తాగొచ్చు. ఈ ఉసిరికాయ ముక్కలని ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. బాగా డ్రై అవ్వాలన్నమాట. కంటిన్యూస్గా 3 to 4 డేస్ మనం ఎండలో పెట్టాలి. ఈ వింటర్లో మనకు ఆమ్లా ఎక్కువగా దొరుకుతాయి. ఈ సీజన్లో మనం ఆమ్లాతో పచ్చళ్ళు కానీ ఇలా క్యాండీలు కానీ చేసి ఉంచుకుంటే మనకి ఈరంతా వస్తాయి. చూసారు కదా, 1 డేలో కొంచెం డ్రైగా అయ్యాయి. 3 డేస్లో ఇంకా బాగా డ్రై అయిపోతాయి. చూసారు కదా, బాగా డ్రై అయ్యాయి. మనం కావాలంటే డైరెక్ట్గా ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 500 గ్రామ్స్ షుగర్ వేసాను కదా, అందుకోసమని కొంచెం ఇలాచీ ఇంకా షుగర్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి ఇక్కడ అన్ని ముక్కలకి పట్టేటట్టుగా. బాగా మిక్స్ చేశాక ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా వస్తాయండి. ఇందులో పాడయ్యేది ఏం లేదు కదా. 1 month 2 months వరకు కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు తెలియజేయండి. చూసారు కదా, ఆమ్లా క్యాండీ రెడీ అయింది. పుల్ల పుల్లగా తీతీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది రెసిపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.